కంట్రోల్ సిస్టమ్స్ ఇంటర్వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఇంప్లిమెంటెడ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇన్ ఏ ఈసీయూ లెవెల్ అంటారు. సో ఏం చేయాలంటే అప్పుడు ఒక కంటిన్యూస్ డొమైన్ ఒక ట్రాన్స్ఫర్ ఫంక్షన్ తీసుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్టు జీ ఆఫ్ ఎస్ ఈక్వల్స్ టు కే బై టౌ ఆఫ్ ఎస్ ప్లస్ 1. సో ఎగ్జాంపుల్గా కే ఈక్వల్స్ టు 2, టౌ ఈజ్ ఈక్వల్స్ టు 2 అనేది తీసుకుందాం. సో ఇప్పుడు ఏం చేయాలంటే సెకండ్ స్టెప్ వచ్చి కన్వర్ట్ టైమ్ డొమైన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇంటూ డిస్క్రిటైజ్ డొమైన్. సో డిస్క్రిటైజ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఫార్వర్డ్ యూలర్ మెథడ్ యూస్ చేస్తాం. సో ఇది ఈసీయూ ఫ్రెండ్లీ కూడా. సో రీప్లేస్ డెరివేటివ్ టర్మ్. సో ఇక్కడ మీరు టోటల్ ఫార్వర్డ్ యూలర్ మెథడ్ అప్లై చేసిన తర్వాత మనకి వచ్చే ఈక్వేషన్ y ఆఫ్ k ఈక్వల్స్ టు a ఇంటూ y ఆఫ్ k మైనస్ 1 ప్లస్ b into u of k, where a is equals to tau by tau of tau plus time constant, b is equals to k into time constant by tau plus time constant అంటే శాంపుల్ టైం, t of s అంటే శాంపుల్ టైం. సో ఎగ్జాంపుల్ వాల్యూస్ని మనం ఏం చేద్దామంటే tau is equals to 2 seconds, k is equals to 2 seconds, t of s equals to అంటే శాంపుల్ టైం ఈక్వల్స్ టు 0.01 seconds. సో మనకి ఏ క్యాలిక్యులేట్ చేస్తే ఈ ఫార్ములాలో విత్ ఆల్ దీస్ వాల్యూస్ మనకు వచ్చే వాల్యూ 0.995 అప్రాక్సిమేట్లీగా, బి ఈజ్ ఈక్వల్స్ టు 0.00995 అప్రాక్సిమేట్లీగా. సో ఇప్పుడు డిస్క్రీట్ డొమైన్లో మనం డిజైన్ చేయాలంటే సింపుల్. ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే గెయిన్ బ్లాక్స్ తీసుకోవాలి, సమ్మేషన్ బ్లాక్స్ తీసుకోవాలి అకార్డింగ్ టు ద ఫార్ములేషన్. అండ్ ఇక్కడ మెయిన్ తీసుకోవాల్సిన బ్లాక్ ఏంటంటే డిలే బ్లాక్. సో డిలే బ్లాక్లో సెట్టింగ్స్ ఏంటి? సో డిలే బ్లాక్లో సెట్టింగ్స్ ఏంటంటే మనకి సో మనం యూజ్ చేసే ఫార్వర్డ్ యూలర్ మెథడ్ మెయిన్లీ మనం తీసుకోవాల్సింది శాంపుల్ టైం. సో శాంపుల్ టైం ఈజ్ ఈక్వల్స్ టు 0.01. ఓకే, ఇది అప్లై చేస్తే సో ఇది కంటిన్యూస్ డొమైన్ ఒక ఈక్వేషన్ మోడలింగ్, ఇది డిస్క్రీట్ డొమైన్ అన్న ఈక్వేషన్ మోడలింగ్. సో దీన్ని సిమ్యులేట్ చేస్తే రెండు కూడా ఈక్వల్ ఆన్సర్స్, సేమ్ ఆన్సర్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ బ్లాక్లో చూసినా, కంటిన్యూస్ డొమైన్ ఇంప్లిమెంటేషన్ చూసినా, డిస్క్రీట్ డొమైన్ ఇంప్లిమెంటేషన్ చూసినా సేమ్ ఆన్సర్ అనమాట. సో ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్.